హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మటన్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక 4 టమోటాలు, 3 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కొంచెం కొత్తిమీర నీట్గా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఈ కర్రీ కోసం ఒక 1/2 kg మటన్ని తీసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దాంట్లోకి పచ్చిమిరపకాయలు, ఇంకా మనం కొంచెం ఉల్లిపాయలు, కొత్తిమీరని యాడ్ చేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మటన్ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ కారం, ఇంకా ఒక 1/2 స్పూన్ సాంబార్ పొడిని యాడ్ చేసుకోవాలి. సాంబార్ పొడి లేని వాళ్ళు కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి, ఇంకా కొంచెం మెంతుల పొడిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే దీంట్లోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కల్లుప్పుని యాడ్ చేసుకోండి. కల్లుప్పు చాలా మంచిది కాబట్టి నేను కల్లుప్పుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మటన్ కర్రీ మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకుందాం. ఇలా ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాం. కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నుంచి 12 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ మొత్తం దగ్గరికి రానిచ్చేదాకా ఉడికించుకోవాలి. అప్పుడే మనకి ఉల్లిపాయ ఉడుకుతుంది. ఇంకా కొంచెం ఉడకాలి, అందుకనే నేను మళ్ళీ మూత పెట్టి ఇంకో 10 నుంచి 12 మినిట్స్ దాకా ఉడికించుకుంటున్నాను. ఈ వాటర్ అన్నీ ఇనిగిపోయాకే మనం వాటర్ పోయాలి. అప్పుడే మనకి కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. మూత పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ మనం ఉడికించుకుందాం. వాటర్ అన్నీ దగ్గరకు వచ్చేసాయి కదా, ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని కొంచెం లైట్గా కలుపుకొని మనం దానిపైన మూత పెట్టి ఉడికించుకుందాం. ఈ ఉడికేలోగా మనం దీంట్లోకి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాం. మటన్ కర్రీలోకి మసాలా కోసం కొన్ని కొబ్బరి ముక్కలు, ఒక దాల్చిన చెక్క, ఒక 4 నుంచి 5 లవంగాయలు, కొన్ని ధనియాలు, ఇంకా 6 నుంచి 7 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఇంకా కొంచెం అల్లం సరిపోతుంది. మనం మిక్సీ పట్టుకుందాం. దీంట్లోకి నేను కొంచెం గసగసాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. గసగసాలు యాడ్ చేసుకోవడం వల్ల మనకి కర్రీకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నువ్వులను కూడా యాడ్ చేసుకుంటున్నాను. నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ మంచి టేస్టీగా వస్తుంది. చూడండి, నేను ఇక్కడ ఒక 2 నుంచి 3 స్పూన్స్ దాకా నువ్వుల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే మనం జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నువ్వులను యాడ్ చేసుకున్నాను. ఈ నువ్వులను యాడ్ చేసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి నేను ప్రతి కర్రీలో ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. మీకు కావాలంటే నువ్వులను వేసుకోండి, లేకపోతే కనుక మనం దీంట్లోకి జీడిపప్పులను కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం పేస్ట్ చేసేసుకున్నాను. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం కర్రీలో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసేసుకొని కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకొని దించి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.